యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులతో చెప్తున్నాడు, అభ్యంతరాలు రాకుండా మానవు. మరి అభ్యంతరాలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి అంటే, మిమ్మల్ని మీరు తగ్గించుకోవాలి. ఈ తగ్గించుకున్న వారు వారిని ఏదైనా దిద్దుబాటు చేసినప్పుడు సరిదిద్దుకోమని చెప్పినప్పుడు వెంటనే సరిదిద్దుకుంటారు. వారు సరిదిద్దుకొని వారి యొక్క ఆత్మీయ జీవితాన్ని మరలా కండిషన్లో పెట్టుకుంటారు. క్షమించడానికి వేగిరపడతారు. దేవుడు చెప్పినట్టుగా ఎన్నిసార్లు క్షమించమన్నాడు? 7 మార్లు లేక 77 మార్లు. మనం ఇతరులను క్షమిస్తే మనము క్షమించబడతాం. గొప్పలు కోరుకోరు, వారు నిరాడంబరంగా ఉంటారు. శిష్యులతో ఏమని చెప్తున్నారంటే, ఆ పరిసయ్యుల వలె మీరు ఉండకండి. పరిసయ్యులు ఏ రీతిగా ఉన్నారంటే, వారు చాలా గర్వము. మనం కూడా చాలామంది ఆత్మీయ గర్వంతో ఉంటాం. నేను ఏ పాపం చేయలేదు, మీరందరూ పాపులు, నీవు పరిశీలనగా ఉన్నావా, పరిశీలన చేసుకో, తగ్గించుకొని ఉండు, క్షమించడము నేర్చుకో, ఈ గర్వాన్ని తీసివేసుకో. నాశనమునకు ముందు గర్వం నడుచును. సామెతలు 16:17. తను తాను తగ్గించుకుని వాడు చివరిగా హెచ్చింపబడును అని చెప్పి దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. అయితే మరి ఈ తగ్గింపు ఎలా వస్తుంది? పశ్చాత్తాపం ద్వారా మానవునిలోనికి, మనుషులోనికి, విశ్వాసంలోనికి ఈ తగ్గింపు వస్తుంది. ప్రతి దినము సిలువను ఎత్తుకుంటే నీవు తగ్గించుకోగలవు, పశ్చాత్తాప పడితే నీవు తగ్గించుకోగలవు. కాబట్టి గర్వం వల్ల సాతానుడు పైనుంచి కింద పడిపోయాడు. ఈ గర్వము దేవుని యొక్క చిత్తాన్ని మనల్ని తప్పించేస్తుంది, తిరుగుబాటు చేయడానికి పురుగొలుపుతుంది. కాబట్టి ఈ గర్వాన్ని తీసేసుకుందాం, దీనత్వాన్ని ధరించుకుందాం. కాబట్టి నువ్వు క్షమించాలి, తగ్గింపు జీవితము కలిగి ఉండాలి అని చెప్పి దేవుని యొక్క వాక్యము చెప్తుంది.